ప్రశాంతమైన భారతదేశంలోని ఒక గ్రామంలో ఒక దయగల రైతు ప్రతి ఉదయం నది నుండి నీటిని మోసుకెళ్లేవాడు. తన భుజంపై ఒక వెదురు స్తంభాన్ని 2 మట్టి కుండలతో సమతుల్యం చేసుకున్నాడు, ఒకటి పరిపూర్ణమైనది, మరొకటి చిన్న పగులుతో. ప్రతిరోజు రైతు నది వద్ద 2 కుండలను నింపుతాడు. అతను ఇంటికి నడుస్తున్నప్పుడు పగిలిన కుండ నుండి నెమ్మదిగా నీరు చుక్కల తరువాత కారుతూ సన్నని తడి జాడను వదిలివేస్తుంది. చాలా రోజుల తర్వాత పగిలిన కుండ సిగ్గుగా అనిపించింది. అది మెల్లగా, క్షమించండి, సార్. నేను ప్రతిరోజూ మీ నీటిలో సగం కోల్పోతున్నాను. నేను పనికిరానివాడిని అని అంది. రైతు దయతో నవ్వాడు. ఆ రైతు, రేపు నీ దారి వైపు చూడు అన్నాడు. మరుసటి రోజు పగిలిన కుండ ఏదో మాయాజాలాన్ని గమనించింది. దాని నీరు కారుతున్న దారి ప్రకాశవంతమైన పూలతో నిండి ఉంది. రైతు నవ్వి, నీ పగుళ్ల వల్లే ఈ పూలు వికసిస్తున్నాయి. నువ్వు ఈ రోడ్డుకు ప్రతిరోజూ అందాన్ని తెచ్చావు అన్నాడు. పగిలిన కుండ ఇక పగిలినట్లు అనిపించలేదు, అది గర్వంగా అనిపించింది.